సంగారెడ్డి పట్టణంలోని ఎస్వి జూనియర్ కాలేజ్ విద్యార్థులకు ఘనంగా సన్మానించిన ఎస్వి జూనియర్ కాలేజ్ యాజమాన్యం. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ పరీక్ష ఫలితాలలో ఎస్వి జూనియర్ కాలేజ్ విద్యార్థులు స్టేట్ 5th ర్యాంక్ 992,000కి పి భార్గవి మరియు స్టేట్ 6th ర్యాంక్ 470కి 463 మార్కులు, ఎం సేమంతిక 900 మార్కులకు పైగా సాధించిన 42 మంది, 400 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు 62 మంది విజయభేరిని మోగించారు. వీరికి ప్రిన్సిపాల్ రామకృష్ణారెడ్డి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు శాలువాలతో బొకేలతో సన్మానించారు. విద్యార్థులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నిన్న ప్రకటించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎబ్సెట్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి మా ఎస్వి జూనియర్ కాలేజీలో మా విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించడం జరిగింది. అందులో భాగంగా బైపీసీ నుంచి కీర్తన 3,405 ర్యాంకు సాధించింది. అదేవిధంగా బైపీసీ నుంచి శ్రావణి 5,299, తర్వాత మణికీర్తి 12,485 మార్కులతో 480 ర్యాంకుతో, మరియు మిగిలిన విద్యార్థులు కూడా దగ్గర 10 మంది ఈ మంచి ర్యాంకులు సాధించడం జరిగింది. అదేవిధంగా ఎంపీసీ విభాగం నందు సిహెచ్ తరుణ్ 12,200, తర్వాత హైదరు 16,655, తర్వాత ఎండి ఆసిఫ్ 18,684 ర్యాంకులతో వీరితో పాటు ఒక 20-25 మంది మంచి ర్యాంకులు సాధించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మంచి క్యాంపస్లో సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా లాస్ట్ మంత్ 23వ తారీఖు ప్రకటించినటువంటి ఐపీఈ 2025 ఎగ్జామినేషన్లో భవానీ ఎంపీసీ సెకండ్ ఇయర్, భార్గవి ఎంపీసీ సెకండ్ ఇయర్ 992 స్టేట్ 5th ర్యాంక్ సాధించడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో 463 స్టేట్ 6th ర్యాంకు ఎం సమంతిక. సో బైపీసీ విభాగం నందు సెకండ్ ఇయర్ బైపీసీలో 989 అమ్మాయి స్టేట్ 9th ర్యాంక్ సాధించడం జరిగింది. తర్వాత సెకండ్ ఇయర్ సిఈసీలో 950 మార్కులు, తర్వాత ఎంఈసీలో 909 మార్కులు కాలేజ్ టాపర్స్గా నిలవడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ ఇయరు బైపీసీలో 440కి మార్కులు సాధించడం, తర్వాత సిఈసీలో 468 మార్కులు 500కు గాను సాధించడం జరిగింది. అదేవిధంగా ఎంఈసీలో 443 మార్కులు 500కు గాను ఎంఈసీ నుంచి రావడం జరిగింది. వీరితో పాటు జేఈ అడ్వాన్స్కు 5 మంది క్వాలిఫై కావడం జరిగింది. 2025 ఏప్రిల్లో జరిగినటువంటి 5 మంది మా విద్యార్థులు, మా ఎస్వి జూనియర్ కాలేజ్ విద్యార్థులు సాధించడం జరిగింది. ఇందుకు ముఖ్యంగా పేరెంట్సు వాళ్ళ యొక్క ఏంటిదంటే ప్రోత్సాహము, తర్వాత పిల్లల యొక్క కృషి, అదేవిధంగా లెక్చరర్స్ యొక్క వాళ్ళ టీచింగ్ మెథడ్స్ కానీ, లేదా మేము ఇచ్చినటువంటి ఏదైతే ప్రోగ్రాం రన్ చేస్తున్నామో ఆ ప్రోగ్రాంలో ఏ ప్రోగ్రామ్ ఇచ్చినప్పటికీ కూడా పిల్లలకు బెనిఫిట్ అయ్యే విధంగా డైలీ ఎగ్జామ్స్ కానీ, వీక్లీ ఎగ్జామ్స్ కానీ, మంత్లీ ఎగ్జామినేషన్స్ కానీ, ముఖ్యంగా ఆబ్జెక్ట్కి సంబంధించి డైలీ ఎగ్జామినేషన్స్, ప్రాక్టీస్ పేపర్స్ ఇవన్నీ చేయడం వలన మంచి ర్యాంకులు సాధించాం ఎబ్సెట్ ఎగ్జామినేషన్లో.
ముందు ముందు ఇంకా వీటితో పాటు ఇవే కాకోకుండా ఇక రాబోయే సంవత్సరాల్లో కూడా మంచి ర్యాంకులు సాధిస్తామని గర్వంగా చెప్తున్నాము. ఇవన్నిటికీ సాధించడానికి తోడ్పడినటువంటి